కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా డాక్టర్ ఏ సిరి పదవి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఛాంబర్ లో పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కలెక్టర్ కు సర్వమత ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ జిల్లాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. జిల్లాలోనే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు పోతామన్నారు. కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓ ఇతర అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ध्रुवाद्यो ध्रुवा पृथिवी च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण तस्मै देवानभिप्रवन्ने अय ध्रुवो राजा विधामयुलिः इन्द्रैवेह ध्रुवस्तिष्ठा यः राष्ट्रमधारय अभितिष्ठ. ఓకే, అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి తాగునీరు కానీ సమస్యలు ఏమో ఉన్నాయి. అలాగే కొంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ కర్నూలు స్మార్ట్ సిటీ కూడా అప్రూవ్ అయ్యింది, దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఓరకల్లు ఇండస్ట్రియల్ నోడ్ గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడికి తీసుకురాగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ముఖ్యంగా మనకి రిజల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ దీనికి కూడా మనం చాలా అంటే ఎవరైతే రూరల్ ఏరియాస్ లో ఉన్నారో అందరూ చిల్డ్రన్ కూడా బాగా చదువుకునేటట్టు ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడము. అలాగే ఇక్కడ శానిటేషన్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టడము. అలాగే ఇంకా జీజీహెచ్ లో కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఆ రిపేర్స్ ఎంతవరకు చేశారు, ఇంకా ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది, ఏం చేయాలి అనేది దాని మీద కూడా ఫోకస్ చేస్తాము. అలాగే పీజీఆర్ఎస్ తర్వాత మనకి గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రీవియన్సెస్ ప్రజలు ఇచ్చే పిటిషన్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయడానికి కూడా వి విల్ ఫోకస్ అండి. అలాగే రెవెన్యూ సైడ్కి వస్తే మనకి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. సో దాని వరకు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఎలా మనం రిజాల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి అని దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.